యాక్చువల్గా ఫస్ట్ మేము ఈ పాలిటిక్స్లోకి మాకు కొంచెం టచ్ వచ్చింది ఎన్టీ రామారావు గారితో. ఆయన అనుకోకుండా ఆయన ఎందుకు మా జీవితంలో అంత మా క్లోజ్ అయ్యారో కూడా మాకు తెలియదు. మేము ఓం అనే సినిమా చేస్తున్నప్పుడు ఆయన సీఎంగా ఎలక్ట్ అవ్వడము, ఆ సినిమా ఓపెనింగ్ ఆయన యాజ్ సీఎంగా ఆయన వెళ్ళి మేము ఓపెనింగ్ పిలిస్తే ఆయన వెంటనే రావడం, ఆ ఓపెనింగ్ తర్వాత ఆయన మా సినిమా ఓపెనింగ్ జరిగితే నైట్ డిన్నర్ ఆయన ఇంట్లో ఆయన ఇచ్చారు, సీఎం ఇంట్లో, ఏది మొత్తం యూనిట్కి. ఆయనకి ఎందుకు మేమంతా నచ్చామో కూడా మాకు అర్థం కాలేదు. సరే ఆ తర్వాత ఆయనతో కంటిన్యూస్గా మా రిలేషన్షిప్ కొనసాగింది. రోజు సాయంకాలం అయితే 6 గంటలకు ఆయన ఫోన్ చేయడం, ఆయన ఇంటికి వెళ్ళడం, ఇలాగ ఆయనతో చాలా క్లోజ్ అయ్యి, ఆయన వైస్రా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మేము ఆయనతో పాటు ఉండి, ఆ తర్వాత ఆయన ఒక్కరు అయిపోయారు ఆయన బాధపడుతుంటే రాజశేఖర్ గారు ఆయనతో పాటు ట్రావెల్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్కి అని, అప్పుడు ఏ పార్టీలో మేము జాయిన్ అవ్వలే, బట్ ఆయనతో పాటు తిరగడం జరిగింది. ఆ తర్వాత సడన్గా ఆయన డెత్ తర్వాత లక్ష్మీ పార్వతి గారు మా ఇంటికి చెన్నైకి ఎత్తుక్కొని వచ్చారు. వచ్చి ఆవిడ కూడా ఏమన్నారు, ఇట్లాగా ఆయన చనిపోయారు, ఆయన ఉన్నప్పుడేమో మీరు అంత సపోర్టివ్గా ఉన్నారు, ఇప్పుడు మీరు నాకు సపోర్ట్గా రావాలి అని ఆవిడ వచ్చి ఆడవడం. సో దాంతో రాజశేఖర్ గారు అయ్యో పాపం ఏముంది తప్పే ఉందని ఆవిడతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్కి మేము వెళ్ళడం. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నిజంగానే ఆయనకి చాలా ఇష్యూస్లో ఆవిడ నచ్చకపోవడం. రాజశేఖర్ గారు ఒకటేంటంటే ఆయన క్యారెక్టర్, ఆయన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడలేరు. మీరు ఆయనకి ₹1,00,00,000 ఇవ్వండి, అస్సలు ఆయన అబద్ధం చెప్పడం ఆయన వల్ల కాదు. ఈ విషయం మాట్లాడొద్దండి, ప్రస్తావించొద్దంటే ఆయన చెప్పుకోలేదు, ఆయన మనసులో పెట్టుకోలేదు. మొహం మీద ముక్కు సూటిగా మంచో చెడో మాట్లాడేసే వ్యవహారం అయింది. సో దానివల్ల ఆయనకి చాలా ఎనిమిటీస్ కూడా వస్తున్నాయి, బట్ స్టిల్ అది ఆయన క్యారెక్టర్. సో నేను ఎప్పుడన్నా మా మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు నేనంటే మీ క్యారెక్టర్ మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరేం తప్పు చేయట్లేదు. దానివల్ల మనకి ప్రజలు మనల్ని ఎవరన్నా మనం చెడని అనుకున్నా దానివల్ల మనకి నష్టం లేదు. మన మనసుకి మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి పీస్ఫుల్గా హాయిగా ఈరోజు మనం నిద్రపోగలుగుతున్నాం. దట్స్ మోర్ దెన్ ఇనఫ్. అంతకంటే బిగ్గెస్ట్ రిచెస్ అక్కర్లేదు, బిగ్గెస్ట్ పాపులారిటీ అక్కర్లేదు మనకి అని చెప్తాను నేను రాజశేఖర్ గారికి. సో ఇలాగా ఆవిడ నుంచి మేము వచ్చేసిన తర్వాత మామూలుగా ఆవిడ ఆ ఎలక్షన్లో ఆవిడ ఓడిపోవడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పిలిచి, చాలామంది అప్పుడు సినిమా వాళ్ళందరూ ఆయనకి క్యాంపెయిన్ చేశాం. నిజంగానే ఆయన పిలిచి మీరు చాలా లక్ష్మీపార్వతి గారితో తిరిగినప్పుడు చాలా మంచి ఇది వచ్చింది, నేను ఇవన్నీ చేస్తున్నాను, ఆయన కూర్చోబెట్టి అన్నీ చూపించారు ఆయన చేసే స్కీమ్స్ అన్నీ. అప్పుడు ఆయన నెంబర్ 1 సీఎం. ఈ రోజుకి కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీ అనో లేకపోతే ఈ సాఫ్ట్వేర్ అనేది ఇండియాకి తీసుకొచ్చిందో, అబ్రాడ్లో ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మేము యుఎస్ వెళ్ళినప్పుడు ఆయన గురించి ఎంతోమంది మాట్లాడేవాళ్ళు మాతో. సో ఇలాగా చాలా ఒక ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్ ఇప్పటికి కూడా ఆయన, నో డౌట్. సో అప్పుడు ఆయన పిలిచి క్యాంపెయిన్ చేయండి అంటే జస్ట్ యాజ్ అ సపోర్టర్గా వెళ్ళి ఆయనకి క్యాంపెయిన్ చేయడం జరిగింది ఒక ఎలక్షన్కి. అప్పుడు కూడా మేము ఏ పార్టీలో జాయిన్ కాలే. మేము పార్టీలో అలా జాయిన్ అయ్యింది ఒక కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు.